ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు 18వ అధ్యాయము 18-37 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుందాము. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడ్కొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడిని గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములు నేను అనుసరించుచూ ఉన్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడిని కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడిని కాను. దోషక్రియలు నేను చేయనల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడినైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనపడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగల వారి ఎడల నువ్వు దయ చూపించుదువు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడిగా ఉందువు. సద్భావం గల వారి ఎడల నువ్వు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నువ్వు వికటముగా ఉందువు. శ్రమపడు వారిని నువ్వు రక్షించుదువు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. నా దీపం వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుతును. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. తన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడే ఏరి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి. నా చీలమండలు బెనకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకుందును. వారిని నశింపజేయ వరకు నేను తిరుగను. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ భాగంలో కూడాను దావీదు గారు దేవుడు తననెందుకు రక్షిస్తున్నారు? తన జీవితంలో దేవుని నీతి ఎలా పనిచేసింది? దేవుడు తనకి యుద్ధంలో ఎలా విజయాన్ని ఇచ్చారో వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుని కృప, న్యాయం, శక్తి వీటన్నిటిని గురించి కూడా దావీదు గారు గొప్ప సాక్ష్యంగా తన జీవితంలో జరిగినటువంటి అనుభవాలను తెలియపరుస్తూ ఉన్నారు. మనం కూడా మన జీవితాల్లో అనేకమైన మేలులు దేవుని ద్వారా పొందుకొని కూడా ఒక సాక్షికరమైన జీవితంగా ఉండలేకపోతున్నాము. అనేక మందికి ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి మేలులకు కృతజ్ఞతతో మనం బ్రతుకుతూ, కృతజ్ఞత కలిగినటువంటి ఆ యొక్క జీవితాల్ని ఇతరులకు పరిచయం చేయలేకపోతా ఉన్నాము. దేవుడు దావీదు గారిని రక్షించిన కారణం ఇక్కడ 19వ వచనంలో ఆయన నన్ను విశాల స్థలంలోనికి తీసుకొని వచ్చెను. ఆయన నా యందు సంతోషించెను గనుకన్నాను. విశాలమైన స్థలము అంటే శత్రువులు చుట్టుపక్కల ఉన్న ఆయన భయాల నుంచి, ఒత్తిడిల నుంచి విడుదలై స్వేచ్ఛను పొందటం. దేవుడు దావీదు గారిని ప్రేమించినందువల్ల అతన్ని రక్షించారు. దేవుడు తన పిల్లలను కష్టాల్లో వదిలిపెట్టరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. కాబట్టి మనందరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నారు. కాబట్టి మనందరిని కూడా దేవుడు రక్షిస్తారు. కష్టాల్లో విడిచిపెట్టరు. అలాగే దావీదు గారు తన నీతిని గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడేదో తను పాపం చేయలేదు, నేనసలు చాలా గొప్పవాడినని చెప్పడం కాదు గానీ, దేవుణ్ణి విశ్వసించిన వారికి మనందరికీ తెలుసు కదా! మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవుని విశ్వాసంగా ఉంటే చాలు నీతిమంతులుగా దేవుడు తీర్చిదిద్దుతున్నాడు. దేవుని మార్గాలను విడిచిపెట్టట్లేదు. ఉద్దేశపూర్వకంగా దేవునికి విరోధంగా జీవించాలని అనుకోవట్లేదు. మనందరికీ తెలుసు. లోకంలో అందరం పాపం చేసిన వారమే. ఒక్కడు లేడు. పాపం అందరూ చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారనే వాక్య భాగం రోమాపత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ దావీదు గారు తను పాపం చేయలేదని కాదు గానీ, తన నీతినంటే దేవుని యందు విశ్వాసం బట్టి నేను నీతిమంతుడిగా ఉన్నానని చెప్పుకుంటున్నారనమాట. అంటే నేను నిజాయితీతో వెతుకుతున్నాను నా దేవుడిని. నా దేవుని అంత పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. దావీదు గారి చిన్నతనం నుంచి మనందరికీ తెలుసు. గొర్రెలు కాసుకుంటున్నప్పటి నుంచి కూడాను ఆయన ఎలుకబంటును, అలాగే సింహాలను, ఆ గొర్రెలను తనకిచ్చిన గొర్రెలను తండ్రి పంపించిన తనతో ఉన్న గొర్రెలను కాపాడుకోవటానికి సింహాలతో, ఎలుకబంటులతోటి పోరాడినప్పుడు కూడా దేవుడు నాకు సహాయం చేశారండి అని చెప్పేసి రాజైన సౌలు ముందు ఒప్పుకుంటూ ఉంటారు. నా సొంత బలం, నా సొంత శక్తి అని ఎప్పుడు దావీదు గారు అనరు.
ఇంకా ఇక్కడ వచనం 25లో కూడా దావీదు గారు ఏమన్నారంటే, "దయగల వారికి దేవుడు దయ చూపిస్తాడు. శుద్ధ హృదయం ఉన్న వారి దేవుడు పరిశుద్ధతను వెల్లడిపరుస్తాడు. దేవుడు వినయస్తుల్ని పైకెత్తుతాడు. గర్విష్ఠుల్ని తగ్గిస్తారు. నీవు నా దీపము, నా వెలిగించువాడివి." హల్లెలూయా! హల్లెలూయా! దీపాన్ని వెలిగించటం అంటే మనకున్నటువంటి మన ఆత్మ అనే దీపం ఎప్పుడూ కూడాను ఏదో ఒక విషయాలను బట్టి భయపడుతూ ఉంటుంది. కానీ దేవుడు మన ఆత్మ అనే దీపాన్ని ఎప్పుడూ కూడా వాటన్నిటి నుంచి చీకటి నుంచి తీసివేసి ఆ భయాలు, అయోమయాలు, నిరాశలు, నిస్పృహలు, కష్టాలు వీటన్నిటిని తీసి వెలిగిస్తారు. ఆయన వెలిగిస్తారు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని బలంతో దావీదు గారు మాట్లాడుతున్నారు. నేను సైన్యాలను ఎదుర్కోగలను, గోడలను దాటగలను. అంటే దేవునితో ఉంటే అసాధ్యమైన పనులు కూడా మనకి సాధ్యమవుతాయి. హల్లెలూయా! లోకం అనుకుంటది ఇది అసలు అసాధ్యం. ఇది జరగటానికి అవ్వనే అవ్వదు అని చెప్పేసి. కానీ దేవునితో ఉంటే అన్నీ సాధ్యమే. ఆయన వాక్యము పరీక్షింపబడిన బంగారం వంటిది. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయన డాల్‌గా ఉంటారు. ఇక్కడ 31 వచనంలో కూడాను ఏమంటున్నారంటే, యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుడు తప్ప మనకు ఆశ్రయదుర్గం ఎవరు? ఆయన లేడి కాళ్ళ వలె నా కాళ్ళను చేస్తున్నారు. లేడీ అంటే జింక కదా! కఠినమైన కొండలపై కూడా ఎంత జాగ్రత్తగా జారకుండా నడుస్తది. అటు దేవుడు కష్టమైన పరిస్థితుల్లో కూడా మన కాళ్ళని లేడి కాళ్ళ వలె చేసి స్థిరంగా నిలబెట్టి నడిపించగలరని దావీదు గారు నమ్ముతున్నారు. మనల్ని కూడా అదే విశ్వాసంతో ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. దేవుడు యుద్ధానికి శిక్షనిస్తాడు. అది శారీరకమైన యుద్ధం కాదు. మన జీవితంలో వచ్చే శోధనలు, శ్రమలు, ఆత్మీయ పోరాటాలు వీటన్నిటిని ఎదిరించి మనం దేవుని యొక్క అంటే ఆయన యొక్క రాకడకు సిద్ధపాటులో ఉండాలంటే ఈ శోధనలు, శ్రమలు, ఈ లోకంలో వచ్చే వాటన్నిటిని మనం ఎదిరించుకుంటూ ఆయనందు విశ్వాసంలో ఎదగాలనే అంతే. అవే అందుకే వచ్చాయి మన జీవితాల్లోకి. అంతే తప్పించి ఆయనేదో మనల్ని బాధ పెట్టాలని, లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. వీటన్నిటిలో గూడా ఆయన మనతో ఉంటూనే ఉంటారు. కాబట్టి ఈ దినము మనము బ్రతికే ఉన్నాము. మనం జీవంతో ఉన్నాము. ఆయన రక్షణిస్తారు. కుడి చేత్తో నిలబెడతారు. తన దయతో దావీదు గారిని గొప్పవారిగా చేశారు. అదే దావీదు గారు చెప్తున్నారు. తన విజయము, తన ప్రతిభ వల్లో, తన సైన్యం వల్లో, తనకున్న మనుషుల బలాల వల్లో, తనకున్న జ్ఞానం వల్ల రాలేదు. దేవుని కృప వల్లే అని అంగీకరిస్తూ దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. దేవుడు అతని అడుగులు విశాలమైన మార్గాల్లో స్థిరపరిచారు. అందువల్ల అతనెప్పుడూ జారిపోలేదు. మన శత్రువు అనగానే ఏదో మనుషులే గుర్తొస్తారు మనకి. కానీ మనకొస్తున్న శోధనలు, భయాలు, నిరాశలు ఇవన్నీ కూడాను శత్రువులే. వీటన్నిటి నుంచి దేవుడు రక్షించగలడు. రక్షించే దేవుడు మనకున్నారు. న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు, దయ కలిగిన దేవుడు, వినయస్తులను పైకెత్తే దేవుడు, బలాన్నిచ్చే దేవుడు, గర్విష్ఠులను అణిచివేసే దేవుడు, యుద్ధాలకు సిద్ధపరిచే దేవుడు, విజయాన్ని ప్రసాదించే దేవుడిని కలిగి ఉన్నాం. హల్లెలూయా! హల్లెలూయా! కష్టాలు శాశ్వతం కాదు. దేవుడు సరైన సమయంలో విశాలమైన స్థలాలను మనకు ఇస్తారు, నడిపిస్తారు. దేవుని వాక్యాన్ని అనుసరించే జీవితాలకు ఆశీర్వాదాలుంటాయి. గర్వం ఆయనకిష్టం లేదు. దీన మనసు కలిగి ఉండాలి. మన బలహీనతలో దేవుడు దాని బలాన్నిస్తారు. ప్రతి విషయంలో దేవునికే మహిమివ్వాలి. హల్లెలూయా! హల్లెలూయా! నీవే నా దీపము వెలిగించువాడువు. నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేయును. అన్నీ మనకు బలము, విజయము, రక్షణ అన్నీ దేవుని నుంచే వస్తాయి. ఆయన నమ్మిన వారు ఎప్పుడు కూడా నిరాశపడరు, సిగ్గుపడరు. కాబట్టి ఇంత గొప్ప వాక్యాల ద్వారా మనల్ని బలపరుస్తున్న పరిశుద్ధ ఆత్మదేవుడు చిన్ని వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.